ఒక రాజధాని రైతుగా నాకు ఒక చిన్న డౌట్ క్లారిఫై చేయాలి. నిన్నటి నుంచి ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో అమరావతి ప్రాంతం మునిగిపోతుంది, మునిగిపోయే ప్రాంతంలో చంద్రబాబు రాజధాని పెట్టడం ఎంతవరకు సబబు అని కొన్ని చర్చలు అయితే నడుస్తున్నాయి. ఎలా చూడాలంటారు? ఈ వర్షాలకి అమరావతి నిజంగానే మునిగిపోయిందా? ఆ ప్రాంతంలో నివసించే ప్రజలు ఎవరన్నా సరే ప్రాంతం మునుగుతుంది అనే ఒక కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారా? వర్షానికి నీళ్ళు వస్తాయి, పోతాయి, గంటలో మళ్ళీ వర్షం పోగానే వెళ్ళిపోతాయి నీళ్ళు. అది ఎక్కడైనా, మన రాష్ట్రం కాదు, ఎక్కడైనా భారతదేశంలో ఎక్కడ ఏ ఊరికైనా సరే, ఏ గ్రామానికైనా, ఏ పట్టణానికైనా నీళ్ళు వస్తాయి, వర్షం పోగానే పోతాయి. వర్షం పడ్డప్పుడు వర్షమే నీరేగా. వర్షం వల్ల రాళ్ళు రప్పలు పడవు, వర్షం వల్ల నీరు పడిద్ది, ఆ నీరు భూమి మీద పడిద్ది, ఆ భూమి నుంచి దొరికిపోద్ది. దాని గురించి మునిగిపోతుంది, తేలుతుంది, ఏముండదు. ఇంతవరకు చరిత్రలో ఇప్పుడు మునిగిపోయింది. ఎవరు ఎన్ని అభూత కల్పనలో ఇంకా గుట్టగాల్చి ఇప్పుడు 11 సీట్లు పరిమితం చేశారు. ఇంకా గుట్టగాల్చి ఆంధ్రప్రదేశ్ని ఇంకా ఏడ నాశనం చేస్తారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇంకా ఏడ నాశనం చేయాలని చూస్తారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేయాలని చూస్తుంది చంద్రబాబు నాయుడు. అమరావతి అనే ఒక డెడ్ ప్రాజెక్ట్ని నెత్తినెత్తుకున్నాడు. అంటే ఒక పనికిరాని ప్రాజెక్టుని నెత్తినెత్తుకొని దాని మీద లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నాడు. ఇదంతా ప్రభుత్వం ప్రజల సొమ్మే కదా అనేది వైసీపీ నాయకులు కానీ, కొంతమంది మీడియా ప్రతినిధుల వాదన కానీ. అమరావతి అనేది డెడ్ ప్రాజెక్ట్ అని ఎట్టంటావు? అది ఎప్పుడు అమరావతి అనేది దేవతల రాజధాని, ఆ తర్వాత భారతదేశానికి, అఖండ భారతావానికి దాన్ని కట్టుకుని రాజధాని. అది ఎవరు ఒకళ్ళు పెట్టింది కాదు. చంద్రబాబు నాయుడు ఒకవేళ పెట్టాడు, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అమరావతిని రాజధాని చేశారు. కానీ అది ప్రకృతి తన ధర్మం తను నిర్వర్తించింది. మళ్ళీ కాలచక్రంలో ఏం జరిగిందంటే ఆ దాన్ని కట్టుకుని పేరు మారి అమరావతి రాజధాని అయింది. ఆ రాజధాని అప్పుడు మురగలైంది. భారతదేశ అఖండ భారతావానికి మొత్తానికి, అంటే ప్రపంచ దేశాలు కొన్ని దేశాలు ఉన్నాయి ఇప్పుడు ఆసియా ఖండంలో, అన్ని దేశాలు కలిపి అఖండ భారతావానికి మన దాన్ని కట్టుకుని రాజధాని. ఇప్పుడు కొత్తగా పెట్టేది ఏమీ లేదు. రాజధానిని వరకే ఇప్పుడు మళ్ళీ ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి, మనం విభజన జరిగింది కాబట్టి మళ్ళీ ఆడ కూర్చుందాం అనుకుంటున్నాం. కానీ అసలు ఎప్పుడూ భారతదేశం మొత్తానికి రాజధాని. వైసీపీ నాయకులకు కానీ, ఒక సెక్షన్ ఆఫ్ మీడియాకి కానీ, వీళ్ళకి అమరావతి మీద అంత పగెందుకు అనుకోవాలంటే చరిత్ర తెలియదు. ఇంకా రాష్ట్రాన్ని ధ్వంసం ఈ రకంగా ప్రాపగాండ చేసి భారతదేశంలో ఒక రాజధాని లేని రాష్ట్రంగా ఇప్పుడే అభివృద్ధి జరుగుతుంది, బాగా మళ్ళీ ఒడివడిగా నడుస్తుంది, నడక నేర్చుకుంటుంది. దాన్ని మళ్ళీ ఆగం చేయాలని చూస్తున్నారు. దాన్ని ఎవరి వల్ల కాదు. అది దేవుడు సృష్టించింది. అది అమరావతి రాజధాని దేవుడే సృష్టించాడు. ఆడ దేవుడు చంద్రబాబు నాయుడు రూపంలో, చంద్రబాబు నాయుడు అప్పుడు అధికారంలో ఉన్నాడు కాబట్టి ఆ రూపంలో వచ్చింది. అంతేగాని ఎవడు అడ్డుపడ్డా అది ఆగేది కాదు. అది కనుక అసలుకి ఇంతవరకు అక్కడ పాపులేషనే లేదు, జనాభానే లేదు. అలాంటి జనాభా లేని చోట, ఎక్కడ లేని విధంగా హైదరాబాద్ కంటే పెద్దగా ఔటర్ రింగ్ రోడ్ అవసరమా అనేది ఇంకో వాదన తెర మీద తీసుకొస్తున్నారు. సిఆర్డీఏ పరిధి మొత్తం హైదరాబాద్ కన్నా పెద్దది. ఇప్పుడు మన జనాభా ఎంత ఉందో ఒకసారి సిఆర్డీఏ పరిధి చూస్తే, అన్ని నగరాలు చూస్తే, ఇప్పుడున్న నగరాలు సత్తెనపల్లి, చిలకలూరిపేట, తెనాలి, ఇవన్నీ నగరాలన్నీ కలుపుకుంటే మనం కూడా హైదరాబాద్ ఎంత అవుతాం. గన్నవరం, మైలవరం, ఇవన్నీ శాటిలైట్ సిటీలు పెడతారు. అవుటర్ రింగ్ రోడ్డుకి 140 మీటర్లు శాంక్షన్ చేయించిన ఘనత చంద్రబాబు నాయుడుది. ప్రపంచంలోని పెద్ద రోడ్డు. దాని 2 సైడ్లో 500 మీటర్లు ఇండస్ట్రియల్ కారిడార్ పెట్టాలని చూస్తున్నాడు. మరి శాటిలైట్ సిటీలు 9 పూలింగ్లో తీసుకుంటాడు. మొత్తం అవుటర్ రింగ్ రోడ్డుకి పూలింగ్లో తీసుకొని శాటిలైట్ సిటీలు అమరావతి, పేరేచర్ల, వేజెండ్ల, అట్లా తెనాలి, మైలవరం, అకిరిపల్లి, గన్నవరం, కంచిచర్ల ప్రాంతాల్లో శాటిలైట్ సిటీలు పెట్టి శాటిలైట్ సిటీలు డెవలప్ చేస్తే ఆటోమేటిక్గా 2 వైపులా సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తాయి. అవుటర్ రింగ్ రోడ్డుకి 2 వైపులా 500 మీటర్లు బోత్ సైడ్స్ బఫర్ జోన్లో సాఫ్ట్వేర్ కంపెనీలు పెడితే ఆటోమేటిక్గా లోపల మొత్తం డెవలప్ అయిపోద్ది. లోపల అవుటర్ రింగ్ రోడ్డు లోపల మొత్తం డెవలప్ అయ్యింది. మళ్ళీ అవుటర్ రింగ్ రోడ్డు ఎలపల వైపు ఉన్న సత్తెనపల్లి, చిలకలూరిపేట, నర్సాపేట, ఇవన్నీ మొత్తం 4-5 జిల్లాలు డెవలప్ అయిపోతాయి. ఇప్పటికయ్యే పని ఇదంతా డెత్ ప్రాజెక్ట్ అంటుంది. అందుకే కదా మరి వైసీపీ సరే మానవుడు ప్రయత్నం చేసినప్పుడు 1 నుంచి బిగినైద్ది, 0 నుంచి బిగినైద్ది. ఎప్పటికైద్ది అంటే నిరాశపడితే అట్లా అయిద్ది. దానికి 3 సంవత్సరాలు పూర్తి చేస్తా అంటున్నాడు. భూమికి సిద్ధమైంది. భూమిని తీసుకోవడానికి అవుటర్ రింగ్ రోడ్ కానీ బోత్ సైడ్ బఫర్ జోన్ ల్యాండ్ మొత్తం 40,000 ఎకరాలు 50,000 ఎకరాలు అయింది. గవర్నమెంట్ దాన్ని డెవలప్ చేసి శాటిలైట్ సిటీలు పెట్టి ప్లాట్లు ఇస్తే ఆ రైతులు కూడా సంతోషంగా ఉంటారు. డబ్బులు కన్నా కూడా ఈ మాత్రం వాళ్ళకే వరదలు వస్తున్న పరిస్థితిని గమనిస్తే కనుక మనం
ముందు ముందు పాపులేషన్ పెరిగితే పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటారు? అమరావతి అనేది వాళ్ళు మునిగిపోయే రాజధాని అంటుంది, అందుకే కదా వైసీపీ నాయకులు. అసలు అమరావతికి వరద అనేది లేదండి. ఆ కృష్ణా నది వర్షాలు పడ్డప్పుడు తప్పితే తర్వాత హాయిగా ఉంటుంది, ప్రశాంతంగా పారుద్ది. ఆ వర్షపు నీరుని డైవర్షన్కి సింగపూర్ నుంచి వేరే ఇతర స్విట్జర్లాండ్ నుంచి అక్కడి నుంచి దేశం పేరు నాకు గుర్తులేదు, ఆ దేశం నుంచి మాస్టర్ ప్లాన్ తీసుకున్నాడు. ఏది ఎంత నీరున్నా సరే డైవర్ట్ చేయడానికి మొత్తం రిజర్వాయర్లు నిర్మిస్తున్నాడు. ఏది 5-6 రిజర్వాయర్లు, పెద్ద బందర్ కాలువ లాంటి కాలువ ఒకటి తెస్తున్నారు. ఆ కాలువ ద్వారా రిజర్వాయర్లకి ఒకదానికి ఒకటి లిఫ్ట్ చేసుకుంటా వరద నీరుని చైన్ లింక్ చేసుకుంటా వరద నీటి మొత్తాన్ని కిందకు పంపిస్తున్నాడు. దానికి ఒక్క సుక్క నీరు కూడా నిలబడదు. ఇప్పుడే ప్రారంభమైంది. 5 సంవత్సరాల ధ్వంసం తర్వాత చెట్లు బీకి ఇప్పుడే ప్రారంభమైంది. మొత్తం టెండర్ల స్థాయిలో ఉంది. మొత్తం చేస్తాడు ఆయన. 24 గంటల్లో 17-18 గంటలు 20 గంటలు కష్టపడుతున్నాడు ఆయన. అంతకన్నా ఎవరు చేస్తారు ఈ భూమండలం మీద? ఎంత అక్కసు అమరావతి మీద అంటే ఇది గతంలో చూసాం మనం. జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, ఏం చెప్పాడంటే కనుక నేను వస్తే కనుక ఢిల్లీని తలదండే రాజధాని కడతానని చెప్పి ఆయన మాట్లాడింది. ఇప్పుడు రీసెంట్గా చూస్తే కనుక 3 రాజధానులని మనం తప్పు చేసాం, మళ్ళీ అమరావతినే రాజధానిగా మేము మొదలు పెడతామని చెప్పి కొంతమంది వైసీపీ నాయకులు మాట్లాడుతున్న మాట చూసాము. మరి మధ్యలో ఈ మీడియా కానీ ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కానీ కొంతమంది వైసీపీ నాయకులు కానీ అమరావతి మీద విషం కక్కే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు అనుకోవచ్చు అంటారు? అసలు చేసిందే చాలా చరిత్రలో రాజులు కూడా చేయరు. ఆ రకమైన చెడ్డ పని చేసావు. 3 రాజధానులు అనే పదం అసలు ఎంత చెడ్డ పని అంటే నీ పార్టీ పతనానికి కారణమే 3 రాజధానులు. చేసింది కాక వాళ్ళని హింసించి ఆ రైతుల్ని అల్లాడి ఆకులు మేపించావు. ఒక్కసారి ఆయన వాళ్ళ పలకరించి ఏంది సమస్య అడగలేకపోయావు. ఇంకా మళ్ళీ నీ మాట ఎట్ట నమ్ముతారు? అసలు నీ మాట ఎట్ట నమ్ముతారు? ఏ విధంగా నమ్ముతారు? నీకు 150 సీట్లు నీకు అంత మ్యాండేట్ ఇస్తే ఏది ఆ మ్యాండేట్ని ఉపయోగించుకోకుండా అంతా విధ్వంసకాండ చేసావు 5 ఏళ్ళు. ఉపయోగం ఏముంది చెప్పు? మళ్ళీ నాకు అధికారంలోకి వస్తా నన్ను 175 అన్నావు. తిరిగి ఏమైంది? 11 ఇచ్చారు. ఇంకా మళ్ళీ వస్తానా అంటావు. అంత సంవత్సరం కాలేదు ఎన్నికలు, ఇంకా 4 సంవత్సరాల పరిపాలన ఉంది. పరిపాలన చేయనియండి. 4 సంవత్సరాలు ఉంది. పరిపాలన చేయనియండి. పరిపాలన చేయకుండా అడ్డుపడి రాష్ట్రాన్ని నాశనం చేయడం ఎందుకు? పరిపాలన సాగనేయండి. వాళ్ళు సక్రంగా చేస్తేనే వాళ్ళు గెలుస్తారు చేసేవాళ్ళు. సక్రంగా చేయలేదనుకో అప్పుడు నువ్వు లైన్లోకి రా. చేసేవాళ్ళని చెడగొట్టడం ఎందుకు? పరిపాలన వస్తానంటున్నాడు, పాదయాత్ర చేస్తానంటున్నాడు. నువ్వు చేసేవాళ్ళు 4 సంవత్సరాలు చేస్తే ప్రజలకు తెలుసుగా ఎవరు చెడ్డోళ్ళు ఎవరు మంచివాళ్ళు. ఇప్పుడు నువ్వు చెడ్డ పని చేసావనే నేను ఓడించింది, అది గుర్తుంచుకోయింది నువ్వు. అసలు అదంతా ఏం కాదు, 54 లక్షల దొంగోట్లు వేసుకొని గెలిచారని చెప్పి మళ్ళీ ఒక కొత్త ప్రచారం మొదలు పెట్టారు. పాడు కాదు. జనం చాలా తెలివైన వాళ్ళు. నువ్వు జనాన్ని విస్మరిస్తే ఎట్లా? నువ్వు మంచి పని చేసి ఉంటే నేను గెలిపించేవాళ్ళు, గెలిపిలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉంది, అది కూడా మంచి పని చేస్తే గెలిపిస్తారు. అది మంచి పని చేయలేదనుకో అప్పుడు నువ్వు ఏది చేస్తా అని చెప్తే అప్పుడు అసలు రాజధాని ప్రాంతంలో రిటర్నబుల్ ఫ్లాట్లు ఇవ్వలేదు. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డుకి ల్యాండ్ అక్వైజేషన్ చేసి వాళ్ళకి న్యాయం చేయగలడా చంద్రబాబు నాయుడు అంటూ మళ్ళీ ఇంకో కొత్త ఆలోచన, కొత్త న్యాయం చేయలేడు. అసలు ఆ రాజధాని లేనప్పుడు ఆడ 10 లక్షలు అంటే నేను కూడా రైతునే. ఇప్పుడు ఆన్లైన్లో అమ్ముకోవచ్చు. 50,000 60,000 అమ్మిని ఇంకా వాళ్ళు కొంతమంది అమ్ముకున్నారు, కొంతమంది ఇంకా ఆస్తూ ఉన్నారు. డెవలప్ చేయనియాలి. ఒకరోజు అయ్యే పని, నిరంతర ప్రక్రియ. డెవలప్మెంట్ అంటే ఇది ఒకరోజు అయ్యే పని కాదు. ఆయన ఉండబట్టే గత 5 సంవత్సరాల్లో విధ్వంసం జరిగింది. అక్కడ ఏం లేదు, చెట్లు లేవు, చేమలు లేవు, రోడ్లు తవ్వారు, మొత్తం విధ్వంసం జరిగింది. ఆడ మళ్ళీ వచ్చి దాన్ని పునాది వేస్తున్నాడు, వేసి మళ్ళీ లైన్ చేశాడు. సంవత్సరంలోనే మొత్తం కంప్లీట్ చెట్లు బీకాడు. అంతా కొన్ని లక్షల మందితో కొన్ని వేల మందితో పని జరుగుతున్నారు, వర్కులు జరుగుతుంది టెండర్లో. ఇలా కొన్ని వేల లారీలు తిరుగుతున్నాయి. ఇంకా అంతకన్నా ఎవరు చేస్తారు ఈ భూమండలం మీద?